పార్టీలో ఎవరున్నా లేకున్నా జగన్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి. బీసీలకు పెద్దపీట వేసేది వైసీపీ అని అన్నారు. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఎందుకు పార్టీ మారారో తనకు తెలియదన్నారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖపట్నం నుండి పరిపాలన అందజేస్తారని చెప్పారు. దీంతో ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి పోతున్నారంటే దానికి వాళ్ళే సమాధానం. పార్టీ ఎవరిని తక్కువ చేయదు. మరీ ముఖ్యంగా బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ మా పార్టీ. ఎంతోమంది నాయకులు ఉన్నా బీసీగా వంశీకి న్యాయం చేయాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు మా ముఖ్యమంత్రి జగన్మోహన్. సరే, ఏ కారణాల వల్ల పోయారో దేనికి పోయారో వాళ్ళే చెప్పాలి. ఎవరు పోయినా మా పార్టీకి ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని ఇవి చేసినా కూడా కుతంత్రాలు చేసి మా నాయకుడికి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి వైజాగ్ నుండి మా ప్రతినిధి చిట్టుబాబు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చిట్టుబాబు, వంశీకృష్ణ ఎందుకు పార్టీ మారారు, దానికి సంబంధించి అతని అనుచరుల నుండి వస్తున్న సమాధానం ఏంటి? అలాగే వైవి సుబ్బారెడ్డి మాట్లాడడం కూడా మనం విన్నాం, విశాఖ నుండే పరిపాలన అందజేస్తామని. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ నిన్న జనసేన పార్టీ అధినేత సమక్షంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గత కొంతకాలంగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పటికీ కూడా పార్టీలో కొంతమంది ముఖ్యమైన నేతలు తనని అణిచివేస్తున్నారంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులు కూడా గత కొంతకాలంగా కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకి ఎవరు కూడా హాజరు కానటువంటి పరిస్థితి. ఒక్కసారిగా నిన్న జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో వైసీపీ అధిష్టానం అగ్రనేతలు కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు సముచిత స్థానం కల్పించారు. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు అగ్రతాంబూలం ఇచ్చారు. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా ఎమ్మెల్సీగా ఇచ్చినప్పుడు కూడా తను ఏ కారణాల వలన జనసేనకు వెళ్ళారో మాకైతే కనుక తెలియదు అంటూ కూడా చాలా స్పష్టంగానే మాట్లాడారు. ఎవరు ఉన్నా ఎవరు పార్టీలో లేకపోయినా సరే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ఖచ్చితంగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ మళ్ళా విజయం సాధించడం తథ్యమంటూ కూడా చాలా ధీమానైతే కనుక వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఎమ్మెల్సీ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మరికొంతమంది వైసీపీ నేతలు కూడా ఇటు టీడీపీతో పాటుగా జనసేన పార్టీతో టచ్లో ఉన్నారంటూ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు వంశీ అనుచరులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీ కౌన్సిల్లో 20 నుంచి 25 మంది వరకు కార్పొరేటర్లు అనేవారు వంశీకి చాలా సన్నిహితంగా ఉంటారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతుంది. రాబోయేటువంటి కౌన్సిల్ సమావేశం లోపే చాలా మంది కార్పొరేటర్లు అనేవి జనసేనలోకి మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా వంశీ అనుచరులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని మాత్రం వైసీపీ అధిష్టానం అంత సీరియస్ గా అయితే కనుక తీసుకోవట్లేదు. ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా సరే రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం అవబోతున్నారు. ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా సరే ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పథకాలు జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోబెడతాయంటూ కూడా అగ్ర నాయకత్వం చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యేలతో కూడా చర్చిస్తున్నారు. చిట్టుబాబు, ఇలా పార్టీలో మార్పులు చేర్పులపై విశాఖ జిల్లాకు సంబంధించి వంశీకృష్ణ వంటి ఇంకా ఇతర నేతలు ఎవరైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా, అసంతృప్తితో ఉన్నారా? వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో పాటు కొంతమంది వైసీపీకి చెందినటువంటి అధికార పక్ష నేతలు కూడా అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో పాటు ముఖ్యంగా జీవీఎంసీ కౌన్సిల్ ఉన్నటువంటి 20 మంది కార్పొరేటర్ల వరకు కూడా టచ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇక దక్షిణ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేతో పాటుగా మరికొంతమంది నేతలు కూడా అతి త్వరలోనే జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకోబోతారంటూ కూడా సమాచారం అందుతుంది. ఇక దక్షిణ నియోజకవర్గంలో చాలా మంది కార్పొరేటర్లు కూడా ఇప్పుడే బాహాటంగా తమ గళాన్ని అయితే కనుక వినిపిస్తున్నారు. 8 మంది కార్పొరేటర్లు వైసీపీకి ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తామంటే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనుక టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా మేము బాహాటంగానే వ్యతిరేకిస్తున్నామంటూ కూడా కార్పొరేటర్లు చెప్తున్నారు.
మరొక వైపు ఇక గాజువాక నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జిని మారడంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గీయులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక పిందుర్తి నియోజకవర్గం నుంచి కూడా పూర్తి స్థాయిలో కొన్ని వ్యతిరేక గళాలు అయితే కనుక వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గం అయినటువంటి పాకిరేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ వర్గపోరు అనేది తారాస్థాయికి చేరుకుంది. ఇక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగానే చాలా మంది నేతలు కూడా ఇటు జనసేనతో పాటు టీడీపీ పార్టీలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వారితో కూడా టచ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా రానున్నటువంటి 15 రోజుల్లోనే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా మార్పులు చేర్పులతో పాటు మరికొంతమంది నేతలు జనసేనతో పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటూ కూడా ప్రధానంగా సమాచారం అయితే కనుక అందుతుంది. ఈ నేపథ్యంలోనే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంవత్సరం రోజుల క్రితమే వైసీపీ అధిష్టానం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా తనని ఎంపిక చేయడం జరిగింది. ఎమ్మెల్సీ అయినటువంటి సంవత్సరం రోజుల కాలంలోనే తమ పార్టీ నుంచి అధిష్టానం నుంచి కొంతమంది విశాఖపట్నం ఉన్నటువంటి కొంతమంది అగ్ర నాయకులు తమను తొక్కేస్తున్నట్టు కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పలుమార్లు తమ ఆవేదన అయితే కనుక వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పలుమార్లు నా మొరని అధిష్టానం వద్దకు చెప్పినప్పటికీ కూడా అధిష్టానం పట్టించుకోలేదంటూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తన అనుచరుల వద్ద వాపోయినటువంటి పరిస్థితి. తన అనుచరులతో పాటు మరికొంతమంది జీవీఎంసీ కౌన్సిల్ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికే జీవీఎంసీ కౌన్సిల్లో 35 వరకు టీడీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వంశీకి సంబంధించినటువంటి 20 మంది కార్పొరేటర్లు పార్టీ మారుతారంటూ కూడా సమాచారం అందుతుంది. ఒకవేళ ఆ విధంగా కనుక 20 మంది కార్పొరేటర్లు ఒక్కసారి కనుక వేరొక జనసేన పార్టీలోకి మారితే కనుక వైసీపీ అధికార పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే విశాఖపట్నం 4 నియోజకవర్గాల్లో కూడా గత ఎన్నికల్లో టీడీపీ పార్టీ కైవసం చేసుకుంది. ఇదే యొక్క సినారియో కనుక కొనసాగితే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ సిటీలో వైసీపీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానం దీన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇటు ఒకవైపు బీసీలతో పాటు మరొక వైపు ఎస్సీలకు కూడా సముచిత స్థానం కల్పించారు. వారందరూ కూడా సమున్నతమైనటువంటి అగ్రస్థానాల్లో కూర్చోబెట్టడం జరిగింది. కార్పొరేట్ చైర్మన్లతో పాటు నామినేటెడ్ పదవులు కూడా వాళ్ళకే పెద్ద మొత్తంలో పెద్దపీట వేశారు. కాబట్టి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాల్లో మరలా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కుర్చీలో కూర్చోబెడతాయంటూ కూడా వైసీపీ అధిష్టానం చాలా ధీమాగానే ఉంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి కూడా చాలా పెద్ద మొత్తంలో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా సరే రానున్నటువంటి ఎన్నికల్లో వైసీపీ విధించాల్సిందని కూడా వైసీపీ అగ్రనాయకత్వం చెప్తున్నటువంటి పరిస్థితి విశాఖలో చాలా స్పష్టంగానే కనబడుతుంది. ఓకే చిట్టిబాబు.